నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు వస్తూనే ఉంటాయి పోయేదా. వాటిని ఏం చేయాలి? మనం ఏరి పారేయమని చెప్పండి. ఏం చేయాలి? జాగ్రత్త ఆలోచనలు వస్తుంటాయి. ఏం చేయాలి? దొంగతనములు చేయడం ఆలోచనలు వస్తాయి. మరి నరహత్య చేయాలని, కొంతమంది చంపాలని నీకు ఆలోచన వస్తాయి. నిన్ను ఇష్టపడిన వారు, నిన్ను కొట్టిన వారు, తీర్చిన వారు ఉంటారు. వారి మీదకి అటువంటి ఆలోచనలు వస్తాయి. ఏరిపారాయి. వ్యభిచారపు కోరికలు వస్తాయి. వినబడ్డా? ఇంకా గట్టిగా. నేటి లోకం సొదొమ గొమొర్రా వలె మారిపోయింది. వారితో పాటు మనము కాలిపోదామంటే పోవచ్చు. లేదు లేదు నేను రక్షణ పొందాలి అన్నట్లయితే ఏరి పారేయండి. సొదొమ గొమొర్రా విషయాలు మీ జీవితంలో నుండి ఏరి పారవేయుదురుగాక. చెడుతనమును, కృత్రిమమును, కామ వికారం. కామం ఉంటుంది. దేవుడు భార్య భర్తలు వివాహమయ్యే కలవాలి, వారికి పిల్లల సంతానం కలవాలి. అది తప్పేం కాదు, దేవుడు పెట్టింది. వారి వివాహం కాదు. కానీ కామ వికారం ఉందే, వికారం వెంట వెళ్తే నీకు ఆకారం లేకుండా చేసేస్తుంది. చాలా మంది కామ వికారం వెంట వెళ్ళాడు సంసోన్. వాటిని ఏరి పారేస్తే దేవుని మహిమను చూసే రోజు త్వరలోనే రాబోతుంది. దేవుని మహిమను చూస్తాం, మహిమకరమైన కార్యాలను చూస్తాం. ఆ మహోన్నతులైన దేవుడు తన ప్రజల మధ్యలో ఆయన మహిమ పొందాలి అని కోరుతున్నాడు. తప్పనిసరిగా తన బిడ్డలను హెచ్చించాలని ఆయన కోరిక, విడిపించాలని ఆయన కోరిక, బాగు చేయాలని ఆయన కోరిక. మనం కృంగిపోయి వేసారి బాధపడి నిరుత్సాహంతో, వేదంతో, దుఃఖంతో బతకడం దేవుని చిత్తం కానే కాదు. దేవుని చిత్తము శ్రమలో ఉన్న, కష్టంలో ఉన్న, బాధలో ఉన్న ఎల్లప్పుడూ సంతోషంతో దేవుని స్తుతిస్తూ యెహోవా ధర్మశాస్త్రము ఆనందించు నివారతంగా ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలంలో నాటబడింది ఆకువాడని తన కాలమందు ఫలించే చెట్టు వెళ్ళాడు. అతడు చేయనిదంతయు రాజు గారు వారి ఫ్యామిలీ, సుధా సిస్టర్, వారి కుమార్తెలు అద్భుతంగా మాట్లాడుతున్నారు. గట్టిగా చెప్పడం చాలా ఖర్చు పెట్టి ఈ సమయం ఏర్పాటు చేయడం జరిగింది. అధ్యక్షుడు రాజు గారు కూడా దేవుని అందరూ పేర్లు రాజులని పెట్టుకున్నారు. ఎవరు అడిగినా అన్న పేరు రాజు. దేవునికి మహిమ కలుగును గాక. మనసారా దేవుని స్తుతిద్దామన్న వారి చేతులు రెండు ఆకాశం ఉందా, పరలోకమున్న దేవుడు వైపు చేతి ఎంత గట్టిగా స్తుతించగలరు అంత గట్టిగా గంభీరంగా స్తుతించాడు. స్తుతిస్తూనే ఉన్నాడు ఇంకా గంభీరంగా. గుండెల్లో స్వరం రావాలి.